ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది కొట్టండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నేను మీ గోల్డెన్ వంశీ. మీరు చూస్తున్నారు ద్వారకా ఫ్లిక్ క్రియేషన్ ఫ్రెండ్స్. ఇది సెంటు స్థలంలో కట్టిన హౌస్ మోడల్ ఫ్రెండ్స్. రేపల్లె తూర్పు ఫేసింగ్ ఫ్రెండ్స్. ఈ హౌస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 8 లక్షల రూపాయలు అయితే అయిందంట ఫ్రెండ్స్. ఈ మోడల్ అనేది మనం చూద్దాం. వీళ్ళకి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి రోడ్ ఫ్రెండ్స్. వీళ్ళకి దాదాపు 30 అడుగుల రోడ్ అయితే ఉంది వీళ్ళకి. సో రేపల్లె మ్యాక్సిమం అందరికి కూడా 30 అడుగుల రోడ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో చుట్టుపక్కల అయితే ప్రస్తుతానికైతే ఏం లేవు. వీళ్ళు మాత్రమే హౌస్ అనేది కట్టుకున్నారు. ప్రస్తుతానికైతే అదే ఇంట్లో ఉంటున్నారు. సో మనం వెళ్ళి 1 బై 1 చూద్దాం ఫ్రెండ్స్. బయట ఎలివేషన్ అయితే చాలా బాగుంటుంది వీళ్ళది. సో లోపల ఇంకొంచెం వర్క్ అనేది కొంచెం చేయించుకోవాలి, బట్ చేయించుకోలేదు వీళ్ళు. ప్రస్తుతానికైతే మాత్రం ఇలానే ఉంటున్నారు వీళ్ళు అదే ఇంట్లో. సో ఎలివేషన్ చూసుకున్నట్టయితే మీకు 1 బై 1 చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రంట్ ఎలివేషన్ అయితే సో ఇలా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆర్డినరీగా అయితే లేదు, చాలా బాగుంది. సో ఇలా ఎవరికైనా నచ్చితే ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. డిఫరెంట్గా కలర్స్ చేంజ్ చేసుకొని ఇలా ట్రై చేసుకోవడానికి ట్రై చేయవచ్చు ఫ్రెండ్స్. సో మనం ఒకసారి లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చేసరికి 4 అడుగుల గేట్ అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఇంటి కొలతలు చెప్పలేదు కదా ఫ్రెండ్స్. పొడవు వచ్చేసరికి 20 అడుగులు ఫ్రెండ్స్. వెడల్పు వచ్చేసరికి 19.5 అడుగులు ఫ్రెండ్స్ వీళ్ళకి. సో ఫ్రంట్ వచ్చేసరికి ఇదిగోండి ఈ 4.5 అడుగులు అయితే వదులుకున్నారు. సో కొంచెం స్పేస్ అనేది కొంచెం తక్కువ ఉంది. అండ్ వీళ్ళు ఏంటంటే మనకి ఇటుపక్క ఉత్తరం సైడ్ అనేది కొంచెం స్పేస్ అనేది వదులుకొని ఇటు సైడ్ కూడా ఒక బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసుకున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి బోర్ వచ్చింది. సో ఇక్కడ నేను చెప్పాను కదా ఉత్తరం సైడ్ స్పేస్ వదులుకొని బాత్రూమ్ పెట్టుకున్నారని. సో ఇది వచ్చేసరికి 3 అడుగులు గ్యాప్ ఫ్రెండ్స్. 3 అడుగుల గొంతు అనేది పెట్టుకున్నారు. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వీరికి యూజ్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక బాత్రూమ్ ఉంది. ప్రస్తుతానికైతే లాక్ వేసి ఉంది ఇది. ఓకే. అండ్ బయట 2 బాత్రూమ్లు పెట్టుకున్నారు వీళ్ళు. ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ పెట్టుంటే బాగుండేది, బట్ 2 కూడా బయటే పెట్టుకున్నారు. సో ఇది ఒక బాత్రూము అండ్ ఇంకొక బాత్రూమ్ ఉంటుంది స్టెప్స్ కింద. సో అది నేను చూపిస్తాను ఉండండి మీకు. సో ఇక్కడ బోర్ అనేది చాలా తక్కువలో అయిపోతుంది ఫ్రెండ్స్ వీళ్ళకి. సో ఇప్పుడు ఇంకొక బాత్రూమ్ ఉంటుంది. సో ఇది ఇంకొక బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది. సో స్టెప్స్ కింద వచ్చింది. మొన్న వీళ్ళు వదులుకున్న 4 అడుగుల్లో బాత్రూమ్ అనేది ఇలా పెట్టుకున్నారు. 1.5 అడుగు ఏమో స్టెప్స్కి పెట్టుకున్నారు. మిగిలిన స్పేస్ అంతా మా కింద బాత్రూమ్కి అనేది పెట్టుకున్నారు ఫ్రెండ్స్. అది ఒకసారి ఓపెన్ చేసి ఎలా ఉందని చూపిస్తాను. సో వీళ్ళు టైల్స్ గిల్స్ అలాంటివి ఏమీ చేయించలేదు ఫ్రెండ్స్. సో అందుకనే వీళ్ళకి 8 లక్షల రూపాయలతో ఇల్లు అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇది కూడా బాత్రూమ్ కూడా టైల్స్ ఏం చేయించలేదు. సో రీసెంట్గా యాడ్ చేసినట్టున్నారు. పైప్స్ అవ్వచ్చు, ఇవన్నీ కొంచెం రీసెంట్గా యాడ్ చేసినట్టున్నారు. సో తక్కువలోనే అయిపోతుంది. అంటే మనం వీళ్ళు కొంచెం ఈ బండ్లు కూడా చూడండి నార్మల్గా వేయించుకున్నారు. సో ఒక ప్రైస్ కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి అందుకే వీళ్ళకి 8 లక్షల రూపాయల్లో అయితే ఇల్లు అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇది వచ్చేసరికి హాల్ అండి. సో హాల్ పొడవు వచ్చేసరికి ఇంచుమించు 14.5 అడుగులు పొడవు అయితే ఉంది. 14.5 పొడవు అయితే ఉంది. వెడల్పు వచ్చేసరికి 6.5 అడుగులు అయితే ఉంది ఫ్రెండ్స్. సో మీకు వైడ్ యాంగిల్లో చూపిస్తున్నాను. సో వెడల్పు వచ్చేసరికి 6.5 అడుగులు అయితే ఉంది. సో నేను బయట నుంచి చూపిస్తాను, మొత్తం ఒకేసారి మీకు చూపిస్తున్నాను. సో కొంచెం పెద్దగా అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి హాల్లో వచ్చేసరికి ఒక కిటికీ అనేది పెట్టుకున్నారు ఫ్రెండ్స్. అలానే మనకి ఉత్తరం సైడ్ ఒక డోర్ అనేది ఉంది. సో ఇదే. ఇంకా అక్కడ వచ్చేసరికి హాల్లో వచ్చేసరికి కబోర్డ్స్ అనేది పోయించుకున్నారు బాగానే. మనం ఒకసారి కిచెన్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. సో ఇదిగోండి ఇది వచ్చేసరికి పూజ గది ఫ్రెండ్స్. పైన పెట్టుకున్నారు వీళ్ళు. చాలామంది కింద పెట్టుకున్నారు. ఇప్పుడు నేను చూపించినట్లు మ్యాక్సిమం కిందే పెట్టుకున్నారు, బట్ వీళ్ళు ఏంటంటే కొంచెం పైన పెట్టుకున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసరికి కిచెన్ అండి. సో ఇదంతా కిచెను సింపుల్గానే పోయించుకున్నారు. టైల్స్ ఏమీ వేయలేదు. సో పైన మొచ్చుబల్ల పోసుకున్నారు. మొత్తం ఎక్కువ సామాన్ మొత్తం వేసి సామాన్ మొత్తం పైకి వెళ్ళిపోయేదానికి పైన అయితే వీళ్ళు మొచ్చుబల్ల అనేది పోసుకున్నారు. అండ్ కిచెన్ సైజ్ వచ్చేసరికి మనకు పొడవు చూసుకుంటే 5 అడుగులు అయితే ఉంది ఫ్రెండ్స్. అలానే వెడల్పు చూసుకున్నట్టే 7.5 అడుగులు అయితే ఉంది ఫ్రెండ్స్. సో మనం బెడ్రూమ్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అండి. సో కొంచెం చిన్నగా ఉంది. బెడ్రూమ్ సైజ్ అనేది కొంచెం తగ్గింది. ఎందుకంటే హాల్ సైజే కాకుండా అవతల పక్క 3 అడుగులు బాత్రూమ్ కూడా వదులుకున్నారు కదా ఫ్రెండ్స్. సో ఆ 2 కలిపితే మ్యాక్సిమం అవే ఒక 10 అడుగులు తీసేసి, సో ఉన్న 19 అడుగుల్లో అటుపక్క ఒక అడుగు తీసేసి తర్వాత 3 అడుగులు వదిలిపెట్టుకొని హాల్కి ఒక 6 అడుగులు ఇలా మొత్తం తీసేస్తే ఇంకా బెడ్రూమ్ అనేది కొంచెం చిన్నగానే వచ్చింది. సో బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి
9x8 వేసుకోవచ్చు ఫ్రెండ్స్. బెడ్రూమ్ సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉంది. 9x8 వస్తుంది. లేదంటే కొంచెం అటు ఇటు కొలతలు అనేది కొంచెం అటు ఇటు అవుతుంది. సో ఓవరాల్గా అయితే కొంచెం 9, 8 ఆ మధ్యలో అయితే ఉంటుంది ఓవరాల్గా అయితే. ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చేసరికి హౌస్ మొత్తం మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ హౌస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి వీడికైతే 8 లక్షల రూపాయలు అయితే అయిందంట ఫ్రెండ్స్. ఇంత తక్కువలో అవుతుందా అని అనవద్దు, ఎందుకంటే మీకు లోపల కనపడుతుంది. వాళ్ళు బయట బాగా రిచ్గా చేయించుకున్నారు. సో లోపల వచ్చేసరికి కొంచెం నార్మల్గా చేయించుకున్నారు. సో ఇదంతా మొత్తం టెర్రస్ అండి. ఇది మొత్తం సెంటు స్థలంలో కట్టిన హౌస్ మోడల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది కొట్టాం ఫ్రెండ్స్. మనకి లైక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.